రైతులు కళ్ళు తెరుచుకునే సమయం అనేది అయితే ఆసన్నమైందన్నమాట. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులకు పెట్టుబడి సాయంకి సంబంధించి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా కళ్ళు తెరుచుకునే టైం అనేది కూడా ప్రభుత్వానికైతే మనకు రైతులందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు, అలాగే వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మన వ్యవసాయ శాఖల మంత్రి గారు అన్నమాట. దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో వేసామన్నట్టయితే మనకు ఒక స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో 5,000 కోట్లు అన్నమాట. సో ఈ యొక్క 5,000 కోట్లకు సంబంధించి కూడా మనకి యొక్క పెట్టుబడి సాయంకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న కారణంతో రైతు భరోసా నిధులు అనేవి మళ్ళా పట్టాలు ఎక్కే అవకాశాలు కూడా చాలా వరకు అయితే రైతులందరికీ కూడా యాదికున్నట్టు వ్యవసాయ శాఖల మంత్రులకు కానివ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి వర్యులకు కానివ్వచ్చు, వీరందరికీ కూడా యాదిక అనేది కూడా ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. ఒక స్పష్టమైన క్లియరెన్స్ ఏంటిదంటే రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. కొన్ని పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క విశేషాలకు సంబంధించి కూడా తెరలకు అయితే రావడం అయితే జరిగింది. సో అందరూ కూడా వేచి ఉండండి. డబ్బులు అనేవి కూడా మనకు పడే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువ వరకు అనేది కూడా నమోదైనట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా పెండింగ్ ఫండ్స్కి సంబంధించి ఎగ్గొట్టడం అయితే జరిగిందనమాట. ఈ ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఇంకా మనకు రావాల్సిన నిధులు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అయితే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకు 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. యాసంగి సీజన్కి సంబంధించి ఆ యొక్క సీజన్కి సంబంధించి 5,000 కోట్లు అన్నమాట. 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకే ఇస్తామని అయితే చెప్పారు ఆ రోజు చూసుకున్నట్టయితే. మళ్ళా తర్వాత ఈ యొక్క మనకు డబ్బులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అనేది వానాకాలం సీజన్కి సంబంధించి కూడా పడని వారి అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో మరికొంత సమయం అనేది అయితే ఖచ్చితంగా పడుతుంది. దీనికి సంబంధించి కూడా మనకు వ్యవసాయ శాఖల మంత్రి కూడా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా తెరలోకి అయితే ఈ యొక్క విశేషాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించి హాట్ టాపిక్గా కూడా మారబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే పలు వర్గాలు కూడా ఇప్పుడు మన పలు ఛానళ్ళు కూడా చూసుకున్నట్టయితే, ఇతర ఛానల్స్ వాళ్ళు కూడా చూసుకున్నట్టయితే కొంచెం మాట్లాడడం అయితే ఈ యొక్క తెరలోకి అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో మనకు తద్వారా చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కొంచెం షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఖచ్చితంగా రైతులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పెట్టుబడి సాయంకి సంబంధించి రైతులందరూ కూడా మందు బస్తాలకు కానివ్వచ్చు, ఇతర పంటలకు సంబంధించి కూడా మనం ఈ యొక్క అప్పులు తెచ్చి అప్పుడు పెట్టుబడి పెట్టారన్నమాట. సో వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వం అనేది డబ్బులు అనేవి విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి విడుదల చేయాలి ఖచ్చితంగా. రైతుకు అనేది కూడా అన్యాయం జరుగుతుందన్నమాట. ప్రభుత్వాలు అనేది అయితే పట్టించుకోవడం లేదు. మరో పక్క చూసుకున్నట్టయితే రైతులను వచ్చేసి కూడా చేతకానితనంగా కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట.